రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇజ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. గట్టిగా చప్పట్లు కొడదాం. దావీదు ఏ విధంగా యథార్థమైన హృదయం కలిగిన వాడుగా ముందుకు సాగినాడో, సొలొమోన్ నీవు కూడా అదే విధంగా వెళ్ళాలి. వా, ఇట్స్ వెరీ హార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి అన్ని అనుకూలతలుంటే మనం అన్ని విధాలుగా బాగానే ఉంటాం. కానీ కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటే చాలా కష్టం. కానీ దావీదట అనుకూలమైన పరిస్థితుల్లో యథార్థంగా ఉన్నాడట. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా తన యథార్థతను విడిచిపెట్టలేదట. చూడండి, తన యవ్వన జీవితంలో సౌలు రాజు తరుముతున్నాడు చంపాలని, కానీ యథార్థంగా ఉన్నాడు దావీదు. చివరికి తన గర్భంలో పుట్టిన కుమారుడు అబీషాలోము తన తండ్రిని చంపాలని పొంచి ఉన్నప్పుడు అబ్రహాము ఆ యొక్క దావీదు తన యథార్థతను విడిచిపెట్టలే. ఒకసారి దావీదు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తుంటే షిమి వచ్చి, దావీదా నువ్వు నరహంతకుడవు, అందుని బట్టి నీవు నీ కుటుంబం పతనమైన స్థితిలో ఉన్నది అని భయంకరమైన మాటలు అంటా ఉంటే దావీదు తన యథార్థతను కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు నానా, నిన్ను వెంబడిస్తున్న ప్రజలు ఉండొచ్చు, నువ్వు ఒకవేళ మంచి స్థాయిలో ఉన్నావేమో, అన్ని కోణాలలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నావేమో బిడ్డ. కానీ కొన్నిసార్లు సడన్ గా మన లైఫ్ లో ఒంటరితనం వచ్చేస్తుంది. మనల్ని అందరూ విడిచిపెట్టేస్తారు. ఎవరి మీద అయితే మనం ఆధారపడతామో వారు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని గుడ్ బై చెప్పేస్తారు. కొన్నిసార్లు అందరికి మనం జోకర్ల లాగా కనబడతాం. దావీదు ఏ విధంగా అయిపోయినాడంటే ప్రజల ముందు జోకర్గా అయిపోయినాడు. అందరూ ఆయనని హేళనాస్పదంగా చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు నోట్లో నుంచి సొల్లు గారిపోతున్నది. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల్లోనట దావీదు తన యథార్థతను కాపాడుకున్నాడు. చప్పట్లు కొట్టండి. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు దయచేసి చదవాలి. త్వరగా చదవాలి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? చూడండి, ఆ భయంకరమైన పోరాటం మధ్యలో తన భర్తను ఓదార్చవలసిన భార్య ఏమంటున్నదంటే, జోబ్ యు ఆర్ ఎ ఫూల్, ఇంకా యథార్థత అంటావు, ఏం చేసినాడు నీ దేవుడు, వదిలిపెట్టావు అని అంటున్నది ఒక భార్య. చూడండి, కొన్నిసార్లు భయంకరమైన పోరాటం మధ్యలో కొన్నిసార్లు నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేదో, నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేడు, నీ బిడ్డలు నిన్ను వదిలిపెట్టి బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. దావీదు జీవితంలో అదే జరిగింది. సేవకులారా, ఈరోజు సంఘాలన్నీ మనతో ఉంటాయి అనుకుంటాం, అందరూ ఒకరోజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈరోజు మై పాస్టర్ హీస్ గ్రేట్ అంటారు సంఘం, కానీ ఒకరోజు బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. మనం సంఘం మీద నా బిడ్డలు నా సంఘం అని ఆధారపడితే ఒక దినమున వారు దెబ్బ కొడతారు మనల్ని.
కానీ మనం సంఘం పెరుగుతున్నా, సంఖ్య పెరుగుతున్నా, మన దృష్టి ఆ మహిమ కలిగిన దేవుని వైపే ఉండాలా. గట్టిగా చెప్పండి కదా. అబ్షాలోము తరుముతూ ఉన్నప్పుడు, సౌలు తరుముతూ ఉన్నప్పుడు, షిమి భయంకరమైన మాటలు అంటూ ఉన్నప్పుడు దావీదు యథార్థతను విడిచిపెట్టలే. చివరికి భార్య వచ్చి యోబును భయంకరమైన మాటలు అంటా ఉంటే, నువ్వు మౌనముగా ఉండు అంటున్నాడు భార్యనే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ హుబ్లీ పట్టణానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చినాడో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితులు అనుభవిస్తున్నావు, ఒంటరి జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావు, ఒకవేళ ఎవరి ఆదరణ ఓదార్పు లేని స్థితిలో తలబట్టుకొని ఏడుస్తున్నావేమో, అయ్యో నాకంటూ విడుదల లేదా, అయ్యో నాకంటూ మంచి రోజులు లేవా, అయ్యో ఎంతకాలం వేసాయా అని ఏడుస్తున్నావేమో. కానీ నేను నమ్ముతున్నాను, నీకు శుభవార్త. ఈ రోజు నా యేసయ్య నీ చేతులను పట్టుకోబోతున్నాడు. ఇంటిగ్రిటీ విల్ టేక్స్ టైం. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ముందుకు సాగుతుంటే ఇట్ విల్ టేక్ టైం. యోసేపు 13వ సంవత్సరాలప్పుడు ఐగుప్తులో అడుగు పెట్టినాడు. కానీ 30 సంవత్సరాలప్పుడు ఆ దేశానికి అధిపతి అయినాడు. చప్పట్లు కొడదామా? 17 years భయంకరమైన ఒంటరి పోరాటాన్ని అనుభవించినాడు. ఒకటి చెప్తున్నా, నీకు బాయి లేకపోతే భవనం లేదు. చప్పట్లు కొడదామా? అందరికి ఏంటిదంటే రాత్రి భవనం వచ్చేసేయాలి. నా యోసేపుకి బాయి తర్వాతనే భవనం. ఆమేన్, హల్లెలూయా. యోసేపుకి ఉక్కు సంఖ్యలు పడ్డ తర్వాతనే మెడలో బంగారు సంఖ్యలు పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 13వ సంవత్సరాలప్పుడు ఐగుప్తులు అడుగు పెట్టినాడని చిన్న కొడుకు, తండ్రి లేడు, స్పిరిచువల్ ఫాదర్ లేడు, దెర్ ఇస్ నో చర్చ్. కానీ 17 సంవత్సరాలు గడిచిన తర్వాత 30 సంవత్సరాలప్పుడు ఆ దేశానికి అధిపతి అయినాడు. ఊపిరి ఉన్న వారు చప్పట్లు కొడతారా? దానియేలు 15వ సంవత్సరాలప్పుడు బబులోను పట్టణంలో అడుగు పెట్టినాడు. 85వ సంవత్సరం వచ్చినప్పుడు అంత్య దినముల యొక్క ప్రత్యక్షత దానియేలుకు దేవుడు ఇచ్చినాడు. కానీ 70 సంవత్సరాలు పోరాటం. ఆ పోరాటం మధ్యలో, ఆ బంధకాల మధ్యలో, ఆ ఒంటరితనంలో, వెలివేయబడిన స్థితిలో, నిందలు అవమానాలు భరించే సమయంలో ఇంటిగ్రిటీ, యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు. అంతే. దానియేలు యొక్క యథార్థత, యోసేపు యొక్క యథార్థత దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొడదాం బిడ్డ. ఇక్కడ నిలబడిన సేవకుడు రాత్రి పొజిషన్ లో రాలే బిడ్డ. ఎన్ని పోరాటాలు అనుభవించినామో, ఎన్ని పోరాటాలు. ప్రజలు వెలివేస్తున్నప్పుడు ఒంటరిగా ఎవ్వరికి మా బాధలు చెప్పుకోలే. కానీ ఒంటరిగా ఇద్దరం మూలిగినాం. యథార్థతను విడిచిపెట్టలే. ఆ యథార్థతనే మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. 2003లో స్టీవెన్ అయ్య గారు వచ్చి బెల్లంపల్లిలో మీటింగ్స్ పెట్టినారు. చిన్న చర్చ్, చిన్న ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆ దైవ సేవకుడు ఒక ఆర్గనైజేషన్ తరఫున వచ్చి లోకల్లో ఉన్న ఏ పాస్టర్ కూడా బాధ్యత ఇవ్వలే. కానీ నన్ను కనుగొని ఆ క్రూసేడ్స్ యొక్క బాధ్యత నాకు ఇచ్చినాడు. నేను ఏ మందిరానికి, ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాడని కాను. ఇండిపెండెంట్ గా సేవ చేస్తుంటే నన్ను తెలుసుకొని ఆ చిన్న ఇంట్లోకి వచ్చి ఆ బాధ్యత ఆ దైవ సేవకుడు నాకు ఇచ్చినాడు. మేము ఏ స్థితిలో నుంచి వచ్చినామో ఆ దైవ సేవకునికి తెలుసు. చిన్న ఇంట్లో
చిన్న మందిరం, కానీ యథార్థంగా ముందుకు సాగినాం. ఈరోజు నా యేసయ్య మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకుని వచ్చినాడు. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు చాపలే, కానీ మమ్మల్ని ఎవరు దీవించాలంటే ఆ మహిమ కలిగిన దేవుడే మమ్మల్ని దీవించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ యథార్థతనే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సహోదరుడు సహోదరి, ఒకవేళ నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో యోబు పోరాడినట్లు భయంకరమైన పోరాడుతున్నావేమో, దావీదు పోరాడినట్లు పోరాడుతున్నావేమో, యోసేపు పోరాడినట్లు పోరాడుతున్నావేమో, అయ్యో ఇంకొక మార్గాన్ని ఎన్నుకొని ముందుకు సాగితే నేను నా బిడ్డలు దీవించబడతారేమో అనే ఆలోచన, సెకండ్ థాట్ అనేది దీని మైండ్ లో వస్తున్నదేమో. కానీ పేదరికములో ఉన్న, దారిద్ర్యతలో ఉన్న, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా దయచేసి నీ యథార్థతను విడిచిపెట్టుకోవద్దు. గట్టిగా చెప్పట్టుకొడదాం. నీ యథార్థతలోనే నువ్వు గట్టిగా ఉండు, అంతే. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఒక దినమున ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సభలు కేవలం క్రైస్తవులకి పరిమితమైనవి కావు. ఈ యొక్క రోడ్డు మీద నుంచి, ఒకవేళ పార్కింగ్ ప్లేస్ లో నుంచి మాటలు వింటూ ఉన్నావేమో, ఒకవేళ ఆయా దూరంలో నుంచి, అపార్ట్మెంట్ లో నుంచి ఈ మాటలు వింటూ ఉన్నావేమో సహోదరుడు సహోదరి. ఈ రోజు దాకా పేదరికాన్ని, దారిద్రతను అనుభవిస్తూ గమ్యానికి చేరలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో, కానీ భయపడకు. నీ యథార్థతను బట్టి నిన్ను హెచ్చించటానికే ఈ హుబ్లీలో దేవుడు ఈ సభలను ఏర్పరిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని వెంబడించిన ఆ శాపమును దానిని విరగగొట్టడానికే ఈ సభలో. హల్లెలూయా. మా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాం. డబ్బు ఉంటే అందరూ మనల్ని వెంబడిస్తారు నాన్న, డబ్బు లేకపోతే ఎవరు మన దగ్గరికి రారు. మనము కానీ మంచి స్థాయిలో ఉంటే, మంచి హోదాలో ఉంటే అందరూ వచ్చి దండాలు దొరా అంటారు. కానీ నువ్వు కానీ రోడ్డు మీదకి వస్తే ఎవరు కూడా నీ దగ్గరికి రారు, నిన్ను పలకరించరు. అది మనుషుల యొక్క స్వభావం. కానీ యేసయ్యకున్న బ్యూటీ ఏంటిదో తెలుసా? నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, జ్ఞానమున్నా లేకపోయినా, నువ్వు పేదవాడివైనా, దారిద్రతలో ఉన్నా, ఒంటరిగా ఉంటే నిన్ను వెంబడిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను ప్రేమించే ప్రేమనే మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ. గట్టిగా చెప్పట్టుకొడదాం. ఒకవేళ ఈ రాత్రి నా ప్రియ సహోదరుడ సహోదరి, దావీదు వలె అదే పోరాటాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో, యోబు వలె ఆ భయంకరమైన పోరాటాన్ని ఒకవేళ నువ్వు పోరాడుతూ ఉన్నావేమో, కానీ దయచేసి ఈ రాత్రి నీకు శుభవార్త. నీవు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు. ఆమేన్. ఇతరులను చూసి ఏదో అయిపోవాలి అని పరిగెత్తగానే యోసేపు యథార్థతను కాపాడుకున్నట్లు, దానియేలు యథార్థతను కాపాడుకున్నట్లు నీవు నీ యథార్థతలో నమ్మకంగా ఉండు. ఒకరోజు దేవుడు దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి నేను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఒకసారట గొంగలి పురుగు ఆకులనంతా కూడా తింటూ ఉన్నదట. హల్లెలూయా. ఆ గొంగలి పురుగు ఆకులనంతా తింటా ఉంటే సీతాకొక చిలుక, ఆ యొక్క పావురము ఆ గొంగలిని పురుగుని చూస్తూ, ఛీ నీ బ్రతుకు ఎంత, ఎప్పుడు ఆకలి తింటూ ఇదేనా నీ బ్రతుకు, నీవు ఎవ్వరికి కూడా ప్రయోజనకరంగా లేవు. నేను చూసినవా మంచి తెల్లటి రెక్కలు వేసుకొని ఎగురుతూ ఉంటే అందరు నన్ను ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ బ్రతుకు, నీకు ఇంకా సావచ్చు కదా అని ఆకులు తింటున్న గొంగలి పురుగు దగ్గరకు వచ్చి పావురము హేళనాస్పదంగా మాట్లాడుతూ ఉన్నదట. మాట్లాడుతుంటే
ఏడ్చుకుంటూ పావురంతో అన్నదట, పావురమన్నా ఒకానొక దినమున నాకు కూడా సమయం వస్తుంది. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక టైం వస్తుంది, నేను కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్తాన్నా. నేను నన్ను అంత చులకనగా చూడకన్నా పావురమన్నా అంటే చిపో, ఎందుకు నీ బ్రతుకు అనేసి భయంకరంగా రోజు వచ్చి హేళనాస్పదంగా మాట్లాడేదట పావురం. చూడండి గొంగలి పురుగు ఎట్లుంటది, ఆకులను తింటూ భయంకరంగా చీడ పురుగులు అవి. అంత ఆ గొంగలి పురుగులను చూడగానే అందరు అసహ్యించుకుంటారు, పావురంని చూడగానే ఎంతో సంతోషిస్తారు. కానీ పావురం మాట్లాడుతూ ఉంటే ఏడ్చుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళి అడిగిందంట, యేసయ్య ఏంటిది యేసయ్య ఈ పావురం వచ్చి ఇంత హేళనాస్పదంగా మాట్లాడుతున్నదంటే? యేసయ్య అన్నాడట, బాధపడకు బిడ్డ, నీకంటూ ఒక టైం వస్తుంది. చప్పట్లు కొట్టండి. కానీ ఒకానొక టైం వచ్చింది, అది పక్వమైంది, మంచి రెక్కలు వచ్చేసినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి మంచి కలర్స్ తో పాటు అది సీతాకొక చిలుకగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. పావురానికైనా ఒకటే ఒక కలర్ ఉంటది, కానీ సీతాకొక చిలుకకి అనేక రకరకాల కలర్స్. అప్పుడు ఎగురుకుంటూ అన్నదట, పావురమన్నా ఒకరోజు నేను చెప్పిన చూసావా, నాకంటూ ఒక టైం వస్తుంది అని. ఇదిగో యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నీకైనా ఒక్క కలర్ ఉన్నది, నాకు ఎన్నో కలర్స్ ఇచ్చినాడు నా సృష్టికర్త అయిన దేవుడు. నా ప్రియ సహోదరుల సహోదరి, ఈరోజు ఒకవేళ గొంగలి పురుగు లాగున్నావా బిడ్డ, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ గొంగలి పురుగు లాగా అందరు కూడా నిన్ను చూసి హేళనాస్పదంగా ఉన్నారా? ఎందుకు నేను చనిపోతే బాగుండు, ఎందుకు నా బ్రతుకు అని ఏడుస్తున్నావా టీవీ ప్రోగ్రాం చూస్తూ? కానీ బాధపడకు బిడ్డ, గొంగలి పురుగుకి ఒక టైం అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని సీతాకొక చిలుకగా మార్చినట్లు ఒక దినమురా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదే హుబ్లీ పట్టణంలో నువ్వు తృణీకరింపబడ్డావు, ఇదే హుబ్లీ పట్టణంలో నువ్వు వెలివేయబడ్డావు. నీ వెళ్తున్న సంఘంలో ప్రజలను చులకనగా చూస్తున్నారేమో, కానీ బాధపడకు. నువ్వెక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, అదే ప్రజల మధ్యలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సేవకులు, this is the prophecy for your ministry. I prophesy in the mighty name of Jesus. మీ సంఘాలిక పూత పట్టబోతున్నాయి. I prophesy in the mighty name of Jesus. కొన్నిసార్లు కొంతమంది హేళనాస్పదంగా చూసి సంఘాలు, విశ్వాసులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారేమో, కానీ ఒక దినమున మరలా ఆ విశ్వాసులు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ మందిరానికి రాబోతున్నారు. దిస్ ఈస్ ద ప్రొఫెసీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్. రమశ్యాందన. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరుడు సహోదరి, ఈ మందిర ఆవరణంలో ఒకవేళ ఈ యొక్క గ్రౌండ్ లో కూర్చొని గొంగలి పురుగులాగా, పసరు పురుగులాగా ఒకవేళ నీ బ్రతుకు ఉన్నదేమో, కానీ రాత్రి నీకు శుభవార్త. నువ్వు ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, అక్కడనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రోడ్ల మీద నుండి ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, క్రైస్తవత్వాన్ని నమ్మితే నువ్వు పరలోకానికి వెళ్ళవు, క్రీస్తుని నమ్ము పరలోకానికి వెళ్తావు. చప్పట్లు కొట్టండి. Christianity will not take you to heaven. Christ will take you to heaven. క్రైస్తవత్వాన్ని నమ్ముకుంటే చస్తావు, క్రీస్తుని నమ్ముకుంటే బ్రతుకుతావు. అంతే. మేము క్రైస్తవత్వాన్ని ప్రకటించడానికి రాలే. We preach Christ crucified, risen, coming again. Amen. క్రీస్తుని ప్రకటించడానికి వచ్చినాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవత్వాన్ని ప్రకటించడానికి రాలే, యేసయ్యను ప్రకటించడానికి వచ్చినాం. మమ్మల్ని జిగటగల దొంగ ఊపిలో నుంచి లేవనెత్తి ఈ స్టేజ్ మీద నిలబెట్టిన ఆ మహిమ కలిగిన దేవుడు ఈ హుబ్లీ పట్టణంలో నిన్ను లేవనెత్తడానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు.